గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ మ్యామ్, Hello, వెల్కమ్ టు Aunty. ఇండియా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారు, సూపర్. అందరిలో ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే మీరు ఈరోజు ఇలా వచ్చేసాం, ఫేస్కి ఏదో పెయింట్ వేసింది, అది చూస్తే పకోడీ అయిపోయింది. అసలు నన్ను నేనే ట్రోల్ చేసుకుంటా. ఎంత న్యాచురల్గా చెప్తారు, అసలు చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్నిటికీ కూడా. సో ఐఆమ్ ద అంటే అంతమంది ఫ్యాన్స్లో నేను కూడా ఒక ఫ్యాన్ అనమాట. అవునా? థ్యాంక్ యూ. సో అంత ఫాలో అవుతూ ఉంటాను మీ ప్రతి వీడియో, మీ ప్రతి వ్లాగ్ కూడా. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ముందు తెలుసుకునేది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ వాళ్ళు మాది యాక్చువల్లీ విజయనగరం. పుట్టి పెరిగింది అంతా విజయనగరమే. మా హస్బెండ్ వాళ్ళు పెరుమాలి, బట్ వాళ్ళు స్టడీస్ కోసం అని చెప్పి విజయనగరం వచ్చేసారు. ఓకే. ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇద్దరం ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళం అనమాట. మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు. సో అలా చూసి పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు నన్ను అండ్ మా పేరెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేసి ఇలా పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి వర్మ గారిని ఇచ్చి పెళ్లి చేశారు. అంటే యాక్చువల్గా పేరెంట్స్ అనుకున్నారా, పేరెంట్స్ కన్నా ముందు సారు మీరు అనుకున్నారా? అలా లేదు, అస్సలు తెలీదు, అసలు తెలీదు. ఎప్పుడు చూడలేదు. ఓకే ఓకే. ఒకటే ఏరియా అయినా కానీ అసలు ఎప్పుడు చూడలేదు. ఓకే. మహా అయితే ఒక 3-4 lanes డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతే. సో మొత్తానికైతే అరేంజ్ మ్యారేజే, అరేంజ్డ్, నో లవ్ మ్యారేజ్ కాదు. కానీ చాలా మంది మీది లవ్ మ్యారేజ్ అని స్టార్టింగ్ లో చాలా మంది అడిగేవారు, యా. ఈవెన్ రిలేటివ్స్ లో కూడా. అంత ఒక్కటే ప్లేస్ లో ఉండి అరేంజ్డ్ అని చాలా మంది డౌట్ వచ్చింది అనమాట. బట్ అలా కుదిరేసింది అంతే. సో కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా విజయనగరంలోనే. ఏం చదివారు? బీటెక్ చదువుకున్నారు, సూపర్. అండ్ వర్మ సార్ డైరెక్ట్ స్టార్టింగ్ బ్యాంకాక్లో జాబా లేకపోతే? లేదు, ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు. ఓకే ఓకే. ఇన్ఫోసిస్లో. ఓకే. అండ్ తర్వాత కేరళ వచ్చారు, త్రివేంద్రంలో ఉండేవారు. అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట. అప్పుడు నేను బీటెక్ 3rd year. ఓకే. ఓ, బీటెక్ 3rd year లోనే మీకు ఎంగేజ్మెంట్? అయ్యో, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒంట్లో బాగోకపోవడం, సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట. ఓకే. సో అలా మొదలైంది. సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ టైంకి కేరళలో ఉండేవారు, అండ్ పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారనమాట. ఓకే. సో కొన్ని ఇయర్స్ మీరు హైదరాబాద్లో కూడా ఉన్నారు? 1.5 years. హైదరాబాద్లో 1.5 years? అయ్యో, మాకు ఈ బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలియలేదు. అవునా? లేదు, అప్పుడు అవ్వలేదు ఇంకా బ్యాంకాక్ పిల్ల. ఓకే ఓకే ఓకే. కానీ ఒక్కటి ఏంటంటే అండి, వీడియోస్ అన్ని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. బ్యాంకాక్ వెళ్ళారు. సో బ్యాంకాక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అది ఒక టూరిజం ప్లేస్ అనేది ఫస్ట్ థింగ్. బ్యాంకాక్ అనగానే అబ్బాయిలు ఆహా ఓహో మీరు బ్యాంకాక్ వెళ్తున్నారు అని ఒక థాట్లోకి వెళ్ళిపోతారు. సో నిజంగా అక్కడ అమ్మాయిల్ని కూడా చాలా మంది టూర్స్ వెళ్ళే వాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు. అందరు అమ్మాయిలు లైన్లో ఉంటే వాళ్ళ హస్బెండ్కి ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం. అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది. బ్యాంకాక్ అనగానే ఒక థాట్. అంటే పీపుల్ ఎందుకు అలా తీసుకుంటారంటే అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు. ఫస్ట్ థింగ్, ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ. అంటే మేబీ ఢిల్లీ అటు పక్క మనకి ఉండొచ్చేమో, ముంబై ఢిల్లీ అటు పక్క. బట్ ఇటుపక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని అలాంటిది ఏది మనకి ఇక్కడ ఉండదు. బట్ అదేంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్కి అక్కడ చాలా అది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని పీపుల్ చూపించాలని రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. కానీ అక్కడ నిజంగానే ఫ్యామిలీస్కి కానీ ఫీమేల్స్కి కానీ రెస్పెక్ట్ ఎలా ఉంటుందండి అక్కడ? చాలా బాగుంటుందండి. కానీ అది మీ వీడియోస్ ద్వారా తెలిసింది మాకు కూడా.
మరి అంటే యాక్చువల్లీ నాకు తెలిసిన కంట్రీ, నేను ఇండియా నుండి దాటి అడుగుపెట్టిన కంట్రీ ఒక్కటే కంట్రీ, అది కూడా థాయిలాండ్. ఓకే. సో నాకు తెలిసిన మట్టుగా ఇప్పటి వరకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. మన ఇండియన్స్ని కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తారు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బ్యాంకాక్ వెళ్ళి? ఆల్మోస్ట్ 9 to 10 years అయిపోతుంది. ఓ మై గాడ్, 9 to 10 years 9 to అయిపోతుంది. 10 years అయిపోతుంది. అసలు తెలియలేదు. 2016లో 2016 పాప పుట్టిన ఇయర్ లోనే, ఓకే ఓకే ఓకే, పాప బేబీ అప్పుడు తీసుకెళ్లారు. సో మీరు ఈ వ్లాగ్స్ అనేది ఎలా వచ్చింది థాట్? నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. ఓ, ఎడిటింగ్ చాలా ఇష్టం అనమాట. పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని. బీటెక్ అయిపోయి అదే పెళ్ళైన వెంటనే ఒక ఫోన్ వచ్చింది చేతికి. అప్పటి వరకు మన చేతిలో ఫోన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు జనరేషన్తో మారిపోయింది అనుకోండి, అదే షాక్ అవుతుంటాం అనమాట. సో చేతికి ఫోన్ రాగానే అదే అలా ఏదో ఒకటి చేయడం. సో బేసిక్గా నాకు ఎలా అంటే నన్ను నేను స్క్రీన్స్లో చూసుకోవడం ఇష్టం. ఓకే. నన్ను నేను సో ఏదైనా మ్యూజిక్కి మన వీడియో క్లిప్ పెట్టి రకరకాలుగా ఎడిటింగ్ అనేది చేసేదాన్ని అనమాట అప్పట్లో. పెళ్లి తర్వాతే. జస్ట్ మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ అని ఇంకా చాలా ప్లేసెస్కి తీసుకెళ్లేవారు తిను. సో అప్పటికే మనకి ఫోన్ అనేది కొత్తగా అలవాటు. సో అందులో కెమెరా ఉంది అంటే అది ఇంకా కొత్త విషయం కదా. సో విపరీతంగా ఫొటోస్ వీడియోస్ ఫుల్గా అనమాట నిండిపోయేలా తీసేసుకునే వాళ్ళం. తీసేసుకొని అవి ఎక్కడ అప్లోడ్ చేయాలో తెలియక అదే ఎన్ని హార్డ్ డిస్క్లను పెడతాం. సో అలాగా హార్డ్ డిస్క్లో పెట్టినవి మళ్ళీ అంత ఈజీ కాదు. ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ తీసి చూసుకోవడం కూడా డిఫికల్ట్. సో మేము అప్పుడు ఒక థాట్ వచ్చిందనమాట. అది మా హస్బెండ్ ఇలా ఎందుకు యూట్యూబ్లో ఒక అకౌంట్ ఉంటుంది, దానికి నువ్వు పెట్టేయాల్సినవన్నీ పెట్టేసి ప్రైవేట్లో ఉంచేసుకుంటే సరిపోతుంది, ఎవరికి కనపడదు కూడా, మనకి మెమరీ కూడా మంచిగా సేవ్ అవుతుంది, నచ్చినప్పుడు డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ థాట్ అది. ఓకే. ఆ పర్పస్ మీదే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది 9 years బ్యాక్. 9 years బ్యాక్ స్టార్ట్ చేశారు. కానీ మీకు పాపులారిటీ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? నాకు 2022 అండి. 2022లో. సో సడన్ గా అది బ్యాంకాక్ పిల్ల ఛానల్తో స్టార్ట్ అయింది. ఐ థింక్ ఫస్ట్ దీపావళి వీడియోనా? దీపావళి కాదు, అమ్మవారిది ఫస్ట్ నేను అమ్మవారి వీడియో ఏదో సమ్ డివోషనల్ వీడియోని ఫస్ట్ వీడియో. నాకు యాక్చువల్లీ అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట, సెంటిమెంట్ కూడా. సో అంటే ఇది వరకు పెట్టిన ఛానల్స్ అన్ని జస్ట్ నార్మల్ ఏదో మన ఈ మెమరీ ఇష్యూస్ కోసం పెట్టింది అనమాట. బట్ ఈ బ్యాంకాక్ పిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా 2022లో. సో అదేంటంటే కొంచెం మంచిగా ఎడిటింగ్ చెయ్యాలి, కొంచెం నలుగురు చూడాలి అంటే చూడాలి, వీడియోస్ని పబ్లిక్ చెయ్యాలి అన్న కాన్సెప్ట్తో చేశానమాట. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడితో స్టార్ట్ చేద్దాము డెవోషనల్గా అని చెప్పి అమ్మవారిని చూపించాను అనమాట. అక్కడ దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. దసరా ట్రూ. అదే మీది ఫస్ట్ వీడియో నేను చూసాను. అంటే స్టార్టింగ్ మీది సెకండ్ థర్డ్ వీడియో నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ అయింది మీది. అవును, విత్ ఇన్ ఫ్యూ వీడియోస్లోనే మీరు జనాలకి వచ్చేసారు. అసలు దీన్ని ప్రీవియస్ ఏంటేంటి వీడియోస్ చేశారు అని చూస్తే ఫస్ట్ది ఐ థింక్ దీపావళి అనుకున్నా. అసలు మీకు బ్యాంకాక్ పిల్లగానే నేను తెలుసు, కానీ అంతకు ముందు నేను స్టైలిష్ తింగర్ బుచ్చి. ఓ, స్టైలిష్ తింగర్ బుచ్చి మీరేనా? నేనే. ఓకే, అది కూడా ఫాలో. ఓ ట్రూ ట్రూ ట్రూ, కరెక్ట్. సో అది కరెక్ట్గా ఈ బ్యాంకాక్ పిల్ల కన్నా ముందు స్టార్ట్ చేశాను అనమాట, స్టైలిష్ తింగర్ బుచ్చి అని చేశాను. కానీ అది చాలా కష్టపడ్డా, దానికి చాలా ఖర్చు పెట్టించా మా హస్బెండ్తో. అయ్యయ్యో, చాలా ఖర్చు పెట్టించా. ఇంకా అది కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చెప్తేనే అది కూడా చేశారు. యుఎస్లో ఒక వదిన ఉంటారనమాట, వర్మగారు వాళ్ళ చిన్న సిస్టర్. సో ఆవిడ ఒకసారి వస్తూ రిపీట్గా చూస్తూ ఉంటారు కదా, మనం పెట్టిన వీడియోస్ ఏంటంటే అన్లిస్టెడ్లో పెట్టి జస్ట్ మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తేనే వాళ్ళే చూడగలుగుతారు, ఇంకెవరు చూడలేరు. సో అలా షేర్ చేస్తున్న టైంలో వదిన ఇండియా వచ్చినప్పుడు శ్రావణి నీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుందా అన్నట్టుగా అడిగారు అనమాట. ఓకే. అడిగితే రెవెన్యూ ఏంటి అని
మామూలుగా యూట్యూబ్ అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇలా యూజువల్గా యూట్యూబ్ అందరూ ఇలా ఇందుకే చేస్తారు, ఇందుకే కదా చేస్తారు, నీకు జనరేట్ అవ్వట్లేదా, నువ్వు మామూలుగా అలా ట్రై చేస్తున్నావేమో అనుకున్నాను అని అన్నారు అనమాట. అంటే ఏమో ఉంది నాకు అంత ఐడియా లేదు అని. ఆయన ఎందుకు ఎప్పుడు ప్రైవేట్లో ఉంచుతావు వీడియోస్, ఎవరికి కనిపించకుండా పబ్లిక్ చేయొచ్చు కదా బాగుంటాయి, ఎందుకంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటావు, సో పబ్లిక్ చెయ్యు, అందరూ చూస్తారు, బాగుంటుంది నిజంగా, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ డెవలప్ అవ్వడానికి అన్నట్టుగా చెప్పారనమాట. అప్పుడు అంత పట్టించుకోలేదు ఆవిడ చెప్పేటప్పుడు, కానీ తర్వాత ఆలోచించా అనమాట, వదిని ఇలా ఎందుకు చెప్పారు, పోనీ చూద్దాము అన్నట్టుగా. ఈయన కూడా అది సీరియస్గా తీసుకున్నారు అనమాట. ఓహో యూట్యూబ్లో ఎంత ఉంటుందా, ఓహో ఇలా పబ్లిక్ చేయొచ్చా, భయం ఉండదా అని. అప్పుడు అంటే చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటాం కదా, అత్తగారు మాగారు ఏమనుకుంటారు, మమ్మీ డాడీ ఏమనుకుంటారు. సో అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టి ఇంటెన్షనల్ కూడా ఉంటుంది. సో వచ్చిన ఆవిడ చెప్పినా సరే అప్పుడు వెంటనే అంత సీరియస్గా తీసుకోలేదు. అవునా ఉంది అని అన్నాను, కానీ మళ్ళీ ప్రైవేట్లోనే పెట్టేదాన్ని. ప్రైవేట్లో పెట్టా చాలా కష్టపడి ఎడిట్ చేసిన సరే ప్రైవేట్లోనే పెట్టుకొని నాకు నేనే చూసుకొని ఈజీగా. అంటే మనము వేరే కంట్రీలో ఉన్నప్పుడు స్టేటస్ ఎక్కువసేపు పెట్టలేము, అప్పుడు స్టేటస్ ఆప్షన్ ఉందో లేదో కూడా తెలియదు. వీడియోని డైరెక్ట్గా చాట్లో షేర్ చేయాలన్నా పెద్ద పెద్ద వీడియోస్ ఉండేవి, షేర్ చేయడం కష్టమయ్యేది అనమాట. సో ఇది బాగా ఈజీ అనిపించేది మమ్మీ డాడీకి. అంటే మేము ఉన్న ప్రతి మూమెంట్ని మంచిగా క్యాప్చర్ చేసి మన పేరెంట్స్కి చూపించాం. మెయిన్ ఏంటంటే అసలు మా మమ్మీ డాడీ బయటకు అసలు ఈయన వెళ్తారు అంటే నన్ను ఇచ్చి పెళ్లి చేయకపోనేమో. ఫస్ట్ నుంచి అనుకునేవారు అమ్మాయి ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండాలి, బయటికి అసలు ఎప్పుడు పంపొద్దు అని. ఓ మై గాడ్, అలాంటిది పాపం అది ఎలా ఫీల్ అయ్యారు అంటే లైక్ ఇంత లాంగ్ రావడం. సో అది మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేసి? ఫస్ట్ కెనడా వెళ్ళాల్సింది తను అనుకున్నారు కెనడా వెళ్దామని చెప్పి. కెనడా అదే టైంలో తైవాన్ నుండి వచ్చింది ఆపర్చునిటీ దానికి, అండ్ సింగపూర్, తర్వాత థాయిలాండ్. ఓకే. సో ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అన్నారనమాట, అంత దూరం ఎందుకు, దగ్గరగా ఉండేది చూసుకోండి అనేసి. దగ్గరగా ఉన్న అలా అయితేనే పంపించగలుగుతాము, లేకపోతే కష్టం అని చెప్పి. సో ఇంకా అవన్నీ ఆపుకొని ఇంకా అన్నీ చూసుకున్నారు, ఏ ప్లేసెస్ బాగుంటాయి, ఎక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది అనేది కొంచెం ఆయన అంతా చూసుకున్నారు అనమాట. నాకైతే అస్సలు ఏం లేదులేండి. బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏదో మూవీలో చూసాను, అదేనా మీరు కూడా? అంతే, ఏదో మూవీలో చూసాను బ్యాంకాక్ అంటే ఓకే ఓకే మంచిదేనా వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చా అంటే ఇంకా ఈయన అదేం కాదులే వెళ్ళి చూద్దాం, బాగుంటే ఉండొచ్చు లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి. సో ఆ థాట్ మీద థాయిలాండ్కి ఫిక్స్ అయ్యామన్నమాట. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.